హలో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సిన్నమోన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, ఫుల్ ప్రాసెస్ అనేది నేను ఎలా ప్రిపేర్ చేశాను అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. నేనైతే ఈ దాల్చిన చెక్కని డీమార్ట్లో అయితే తీసుకున్నాను. 100 గ్రామ్స్ పర్ 100 గ్రామ్స్ 70 రూపీస్ అయితే పడింది నాకు. బట్ మనం ఏంటంటే ఒక రూపాయి 2 రూపాయలు కూడా డిఫరెన్స్ చూస్తామండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలానే కదా ఉండేది. సో నేనైతే రిలయన్స్లో డీమార్ట్లో 2 కంపారిజన్ చూసుకుని తీసుకున్నాను 100 గ్రామ్స్. సరే చూద్దాం ఎలా ఉంటుందో, కొన్ని రోజులు తాగుదాం, వెయిట్ లాస్ అవుతుందేమో అని తీసుకున్నాను. మొత్తానికైతే ధైర్యం చేసి అలా పొడవుగా వచ్చాయి. వాటిని అయితే నేనైతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. నేనైతే అదంతా షూట్ చేయలేదు. అంతా షూట్ చేస్తే వీడియో లెంగ్తీ అయిపోతుందేమోనని నేను అంతా షూట్ చేయలేదు. నేను ఒక ప్లేట్ తీసుకుని అందులో చిన్న చిన్న ముక్కలుగా అయితే అలా మొత్తం తుంపేశాను. ఒక్కదాన్ని చేసుకోవటం వల్ల కొంచెం లేట్ అయితే పట్టింది. ఇదైతే డెఫినెట్గా మీకైతే ఉపయోగపడుతుంది. మనలో చాలామంది లేడీస్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత, ఆఫ్టర్ సి సెక్షన్ తర్వాత పొట్ట అనేది కామన్గా వస్తుంది. ఏంటంటే కామన్గానే కొంచెం ఎక్కువ తింటుంటాం కదా బెస్ట్ ఫీడింగ్ మదర్స్. సో అందుకని ఒక ట్రైల్ వేద్దామని నేనైతే తీసుకున్నాను. ప్రజెంట్ అయితే ఒక 4 days నుంచి నేను ఈ వాటర్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ అయితే తీసుకుని చేస్తున్నాను. ఇలాగ మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసేసుకున్నాను. ఎవరికి మాత్రం ఉండదండి సన్నగా అవ్వాలి అని, ఏమి ఆశ, మనం బొద్దుగా ఉండాలి అనే ఆశ అయితే ఉండదు కదా. కొంతమంది అంటూ ఉంటారు, ఇంట్లోనే కూర్చొని తింటుంటారు కదా, ఒళ్ళు చూడు ఎలా వచ్చిందో అని. కానీ మనం ఎందుకు తింటాము? పిల్లలకి పాలు సరిపోతాయో లేదో అని ఆలోచించి మాత్రమే తింటాం కదా. ఏదో మన కోసం అయితే తినట్లేదు కదా. అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లేడీస్ని తక్కువ చేసి మాట్లాడకండి, ఓకేనా. నేను అలా మొత్తం ముక్కలు చేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకుని అవన్నీ కూడా అందులో వేసాను. అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చిన్న మిక్సీనా పెద్ద మిక్సీ జార్ అనేది చూసుకొని మీరైతే గ్రైండ్ చేయండి. మొత్తం కూడా గ్రైండ్ అంటే ఒక 3-4 times వేయండి. కొంచెం మొత్తం ఒకేసారి వేస్తే కొంచెం బరకగా ఉంటుంది కదా. అందుకని మొత్తం బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా అలాగే చేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఒక 4-5 times అయితే వేసాను. మెత్తగా అయిపోయింది, చాలా మెత్తగా స్మూత్గా అయిపోయింది. ఇంకా అలా అయిన తర్వాత నేను ఆ మిక్స్ జార్లో నుంచి వేరే బాక్స్లోకి అయితే ఒక బాక్స్లోకి అయితే నేను షిఫ్ట్ చేసుకున్నాను. రోజు మార్నింగ్ తాగటం వల్ల చాలా యూజ్ ఉంటుంది. నేనైతే దీంట్లో లెమన్ అయితే హాఫ్ ముక్క లెమన్ అయితే వేసుకుని తాగుతున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా స్టోర్ చేసుకునే ప్రాబ్లం అయితే ఉండదు. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే ఆదరించండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.